ఇప్పుడు ఈ బెడ్షీట్లు ఇక్కడ నాకు పడుకోవడానికి ఏం లేవు. ఇరాక్ బార్డర్ అనేది ఇంకా 40 కిలోమీటర్ల దూరం అయితే ఉన్నాం. ఎట్లా ఈ ఎడారిలో నడుచుకొని వెళ్తున్నారు ఏమో చూడలేకపోతున్నాం. డేంజర్ ఇక్కడ ఒక బండే వెళ్ళాలి ఒక సైడ్ ముందు నుంచి బండి వచ్చి ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఇది రాంగ్ రోడ్, తప్పు ఇది. నేను ఇట్లా వెళ్ళడం నా వెనకాల నుంచి ఒకడు నాకు దొబ్బుతున్నాడు. ఒకడు చూడండి, వీడు ఆయిల్ కంపెనీ. మనము ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి. ఒకసారైనా వెళ్తా నేను వెళ్ళి మీకు ఇంకా ఇదే మామ ఇంకా అబ్దలి అంటే ఇంకా గెస్ట్ హౌస్లు రూమ్లు లోపల ఎట్లుంటాయి మొత్తం చూపితే ఎడారీలకు వచ్చేసినాం. ఇది మొత్తం ఎడారీనే. ఇక్కడైతే షాపులు ఉన్నాయి చూడండి, ఇక్కడ కొట్టులు ఇట్లా అయితే పెట్టుకొని ఉంటారు. హే గైస్, అస్సలాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ యువర్ బాయ్ ఆదిల్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను కువైట్ నుండి అయితే ఇరాక్ అయితే వెళ్తున్నాను. ఇరాక్ వెళ్ళాను. ఇరాక్ బార్డర్ దగ్గర ఉన్న అబ్దలి ఫార్మ్స్ కి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే నిన్న నైట్ యాక్చువల్గా నేను పిల్లల్ని ఇంకా ఖద్దామని నేనైతే అక్కడైతే డ్రాప్ చేసి వచ్చేసినాను. ఇంకా నైట్ అక్కడ నాకు ఏసీ లేదు, నిద్ర రాదని చెప్తే ముసలోడు ఏం చెప్పినాడు, ఇంటికి వెళ్ళి పడుకొని మార్నింగ్ వచ్చేయమంటుంది అన్నాడు. అందుకని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాను నేను. అక్కడ వీళ్ళు ఎందుకు వెళ్తారంటే వారానికి, ఇప్పుడు చలికాలంలో అయితే వింటర్లో వారానికి ఒక 2-3 రోజులు అయితే అక్కడనే ఉంటారు. ఇంకా గురువారంకి అయితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళిపోతారు. ఇంకా గురువారం, శుక్రవారం, శనివారం పొద్దున అయితే వచ్చేస్తారు వీళ్ళు. నేను కూడా అక్కడే ఉండాలి వాళ్ళతో పాటే పని చేసుకుంటే. అక్కడ వీళ్ళేమో బాగా ఎంజాయ్ చేస్తారు మామ, కానీ మాకైతే దూల తిరిగిపోతుంది అక్కడ. అబ్దలి అంటేనే అక్కడ పెద్ద తలకాన పేడ, చెట్లు నరకాలి, కసువు తోయాలి, రాళ్ళు ఎత్తాలి, అబ్బా ఎన్ని పనులు అసలు చెప్పలేను. అన్ని పనులు చేయాలి అక్కడ. చెట్లు నాటాలి, అబ్బా జంతువులకి పశువులకి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఆ బగ్గీలు పాడైపోతాయి, దాంట్లోకి కూడా మళ్ళీ బగ్గీలు కూడా రిపేర్లు చేయించుకురావాలా, దానికి పెట్రోల్ పట్టించుకురావాలా. పెద్ద క్యానుల్లో అయితే చాలా అంటే చాలా కష్టం అమ్మ. వీళ్ళకైతే కోయటోళ్ళకి మాత్రం అయితే చాలా ఎంజాయ్మెంట్ అక్కడ. కానీ మాకైతే డ్రైవర్లకి ఖద్దామలకి అయితే దూల తిరిగిపోతున్నాం, నిజంగా చెప్తున్నా. ఇంకా నేను అక్కడికి వెళ్తాను. అక్కడ ఏమేమి ఉంటుంది, ఒంటెళ్ళు, ఇంకా పొట్టేళ్ళు, ఇంకా ఏమేమి ఉంటాయి అంటే కోళ్ళు వీళ్ళు అంటే ఇక్కడ వాళ్ళకి పొలం లాగా, ఫార్మ్స్ లాగా వాళ్ళకి. వీళ్ళైతే దాన్ని మజరా అంటారు. అక్కడ ఏమేమి ఉంటాయి, కోళ్ళు, మేకలు, ఇంకా ఎన్ని ఉంటాయి మొత్తం అనేది వీడియో చూపిస్తాను నేను. వీడియో లాస్ట్ వరకు అయితే చూస్తున్నానండి మీరు. ఇంకా ఏమంటారు, అక్కడ పనిచేసే వాళ్ళంతా బంగాళీలే. మా కొంపలో పనిచేసే వాళ్ళంతా బంగ్లాదేశ్ నుంచి చెందిన వాళ్ళే. నేను ఒక్కని ఇండియా వాళ్ళని ఉన్నాను. అందుకని నేను వీళ్ళ దగ్గర ఏ పొరపాటు అని చేయను. నేను ఒక్కని చేసినాను అనుకో మళ్ళీ ఇండియాకి చెడ్డ పేరు వస్తుంది. నేను ప్రతి ఒక్కటి పర్ఫెక్షన్ అనేది ఉంటాను నేను వీళ్ళ దగ్గర. అది చిన్న పని అయినా సరే, పెద్ద పని అయినా సరే, ప్రతి ఒక్క దాంట్లో పర్ఫెక్షన్ అనేది చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా వల్ల మన దేశానికి ఏం పేరు రాకూడదని థాట్తో నేను మన దేశానికి మంచి పేరు తేవకపోయినా పర్లేదు, కానీ చెడ్డ పేరు అయితే తేకూడదు అనుకుంటున్నాను నేను. మీరైతే ముందుగా వీడియోని లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి. మీకు కువైట్లో అదే బార్డర్ ఎట్లుంటుంది, ఇరాక్ రోడ్ ఎట్లుంటుంది మొత్తం అనేది చూస్తున్నాను గైస్. ఇక్కడ నుంచి లొకేషన్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఎంత కనిపిస్తుంది. 1 గంట 17 నిమిషాలు అయితే చూపిస్తుంది. ఇంకా కిలోమీటర్లు అయితే 109 కిలోమీటర్లు అయితే ఉంది. నేనైతే స్టార్ట్ అయినా. ఇప్పుడు మనకి ఇక్కడ పక్కన కనిపిస్తుంది రైట్ సైడ్ లో ఇది కువైట్ వాళ్ళ ల్యాండ్ ఫోర్స్ అంటే నేషనల్ గార్డ్ వాళ్ళది, అది ఆర్మీకి సంబంధించింది. ఇంకా ముందరికి వెళ్తే మనకి కువైట్ అదే నేషనల్ గార్డ్ వాళ్ళకి సపరేట్ గా అనేది సూపర్ మార్కెట్ ఉంది. అక్కడ ఎట్లా అంటే మనం మామూలు మనుషులు అయితే వెళ్ళలేము. కువైట్ అది ఆర్మీలో ఎవరైతే పని చేస్తారో వాళ్ళ సివిల్ ఐడి చూపిస్తేనే అప్పుడు ఎంట్రీ ఉంటుంది. అక్కడ చాలా అంటే చాలా తక్కువ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తుంది జహారా 80 నెంబర్ ఈ పక్క. ఇంకా రైట్ సైడ్ లో చూసుకుంటే మనకు రౌండ్ అబౌట్లు వస్తాయి. ఇక్కడ మీరు చాలా అంటే చాలా కేర్ఫుల్ గా కొంచెం ఉంటుంది చూడండి. ఈ 1 సెకండ్ లో ఇక్కడ రోడ్ అనేది మారిపోతుంది. మనం పొరపాటుగా రైట్ కి వెళ్ళామంటే ఏమవుతుందంటే అది దీని అమ్మ జీవితం మొత్తం అవి రౌండ్ అబౌట్లు. అది ఎట్లా అంటే నాకు డ్రైవింగ్ నేర్పించేటప్పుడు వెళ్ళా నేను. అట్లా మొత్తం రౌండ్ అబౌట్లు వస్తాయి అక్కడ. కొత్తగా వచ్చిన డ్రైవర్లకు అయితే అది పనికి వస్తుంది చాలా అంటే చాలా. మనం ఇట్లా చక్కగా ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళిపోయినాం అనుకో, మీకు నేరుగా 80 నెంబర్ మీద దిగుతుంది. అదే మనం కింద నుంచి వెళ్ళాం అనుకోండి, చాలా అంటే చాలా రౌండ్ అబౌట్లు వస్తాయి. మొత్తం కలిపి ఒక 10-15 రౌండ్ అబౌట్ల వరకు ఉంటాయి అక్కడ. అందుకని ఆ పక్కకి ఎప్పుడు కూడా వెళ్తే చాలా కష్టం. వల్ల అన్ని రౌండ్ అబౌట్లు తిప్పుకుంటూ ఉండాలంటే. అదే మనం ఈ రోడ్ ఎక్కేసినాం అనుకోండి, నేరుగా మనకి 80 నెంబర్ ఎక్కేస్తాం. ఇంకా నేరుగా అబ్దలి ఇరాక్ బార్డర్ దగ్గరకు అయితే వెళ్తాం మనం. చూసుకుంటే మనం ఫైనల్గా అయితే ఎడారీలకు వచ్చేసినాం. ఇది మొత్తం ఎడారీనే. ఇక్కడైతే షాపులు ఉన్నాయి చూడండి, ఇక్కడ కొట్టులు ఇట్లా అయితే పెట్టుకొని ఉంటారు. ఈ షాపులు ఏంటంటే ఇక్కడ అదే ఇప్పుడు చలికాలం కదా, వీళ్ళు బొగ్గులు లేకపోతే చెక్కలు ఇవన్నీ అయితే అమ్ముతారు ఇక్కడ. అట్లనే పిల్లలకి ఏమైనా కావాలంటే అట్లాంటివి ఇవన్నీ అయితే వీళ్ళు తీసుకొని వచ్చి అమ్ముతారు. ఇక్కడ చూడండి అక్కడ కనిపిస్తున్నాయి కట్టెలు ఇవన్నీ అయితే అట్లయితే అమ్మేస్తారు. ఇంకా ముందరికి వెళ్తే ఇంకా మనం లోపలికి ఆ పక్కన లోపలికి వెళ్తే మనకి
వంటలు అవన్నీ అయితే కనిపిస్తాయి. ఇక్కడైతే టెంటులు వేసుకొని ఉన్నారు లోపల పనిచేసే వాళ్ళకు. కొంతమందికి బయటే ఉంటాయి రూమ్లు ఇట్లా. ఇంకా చాలా మందికి ఏమంటే లోపల ఉంటాయి, ఎడారి లోపల, మొత్తం ఎడారి లోపల అనేది వస్తాయి రూమ్లు. ఇంకా మనకి పక్క ముందుకు ఉండేదేమో కొంతమందికి. అది చూసుకుంటే చాలా మందికి చూడండి మీకు అన్ని లోపల కనిపిస్తాయి. బయట అనేది చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి. షాపులు ఒకటే బయటికి రోడ్డు మీదకి ఉంటాయి అంతేగాని మిగతా అన్ని షాపు అదే టెంటులు వేసుకొని అక్కడ వాళ్ళకి ఇల్లులు అదే రూములు ఎంత అంటే మొత్తం టెంటులే. కొంతమంది అయితే అదే చెక్క డబ్బాని తీసుకొచ్చి అదైతే పెట్టేస్తారు. అది ఫ్రెండ్స్ మ్యాటర్. ఇంకా ఇక్కడ ఏమేమి ఉంటాయి, ఏమేమి దొరుకుతాయి లోపల అబ్దలీ అంటే ఎట్లుంటుంది. ఇది మొత్తం అయితే ఇరాక్ బార్డర్ దగ్గరగా అనేది వస్తుంది అబ్దలీ అంటే. ఇది అక్కడ నేను ఇక్కడ కోయటోళ్ళ రూమ్లు ఇంకా గెస్ట్ హౌస్లు వీళ్ళకి ఎట్లా ఎంజాయ్ చేస్తారు అక్కడ చలికాలంలో. చలికాలం అయితే చాలు కోయటోళ్ళు మొత్తం అయితే ఆడికి వెళ్ళిపోతారు అబ్దలీకి. మొత్తం అంటే మొత్తం కాదు, ఎవరికి ఉంటారు వాళ్ళు వెళ్తారు. చాలా మంది ఏమంటే అక్కడ రెంట్కి అయితే తీసుకుంటారు. మాకనేది ఆ ప్రాబ్లం లేదు. మనకి మా ముసలోడు అదే అబ్దలీలో అయితే ఒక మొత్తం మజ్రా అనేది కట్టేసినాడు. ఇంకా రూములు, మళ్ళీ డ్రైవర్లకి రూములు, వాళ్ళ కొడుకులకి మొత్తానికి అయితే ఉన్నాయి. ఇంకా అక్కడ మనకి మజ్రాలో చెట్లు వ్యవసాయం ఎట్లా చేస్తారు, వ్యవసాయం చేసేది కూడా మొత్తం అనేది ఉంది. ఇది కూడా చూపిస్తాను నేను మీకు. ఇంకా ఏమంటారు అది పొట్టేళ్ళు, మేకలు అవి కూడా ఉన్నాయి అక్కడ. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకా ఒంటెలు, ఇంక ఈ కోళ్ళు కూడా ఉన్నాయి అక్కడ. కోళ్ళు ఏంటంటే తుర్కీ దేశానికి సంబంధించింది, పొట్టేలు కూడా అమెరికా దేశానికి. అంటే ఒక్కొక్క జంతువు ఒక్కొక్క దేశానికి సంబంధించింది, మొత్తం ఒకే దేశం అయితే కాదు మామ. అందుకని మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్గా అయితే వీడియోని లైక్ చేసుకోండి. నా ఫ్రెండ్స్ చాలా మంది వీడియోని చూస్తున్నారు, కానీ దాంట్లో 1000 మందిలో 10 మంది లైక్ చేస్తున్నారు అంతే. లైక్ కొడితే మీకు ఏం పోదు, ఒక లైక్ వేసుకోండి, ఏమవుతుంది చూసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మనకి ఇరాక్ బార్డర్ అనేది ఇంకా 40 కిలోమీటర్ దూరం అయితే ఉన్నాము. ఇక్కడ ముందర చూసుకుంటే మీకు ఎడారిలో కూడా చూడండి మసీద్ కట్టినారు ఇక్కడ కోయట్లో. ఏంటంటే మనకి ఎక్కడికైనా వెళ్ళండి మీరు, నమాజ్ చదవడానికి అయితే ప్రతి ఒక్క చోట మసీద్ అనే ఉంటుంది. కొన్ని చోట్ల మసీద్ లేకపోయినా సరే ఒక చిన్న రూము అదే నమాజ్ కోసం అనేది ప్రేయర్ రూమ్ అనేది కట్టేస్తారు. నేను ఒక లాస్ట్ వీడియోలో కూడా చూపించున్నాను నేను మీకు. అదే మాల్స్లో నమాజ్ చేసుకోవడానికి ఎట్లుంటుంది ప్రేయర్ రూమ్ అనేది. ఇక్కడ మనకి చూసుకొని ఇక్కడ ఇలా కనిపిస్తుంది ఇక్కడ మసీదు. నమాజ్ అనేది ఒక ముస్లిం సోదరుడికి చాలా అంటే చాలా పవిత్రమైనది. అది మనకి టైంకి చదివేయాలను, టైంకి తినకపోయినా సరే అది పర్లేదు. కానీ నమాజ్ అనేది టైంకి, ఆ నమాజ్ టైం ఏంటంటే ఫలానా టైంకి అనేది మనం నమాజ్ చేయాల్సిందే. అది ఒక రూలు ప్రతి ఒక్కరికి. అది ఒక ఆడైనా సరే మగ అయినా సరే అందరికి ఇదే రూల్ ఉంది ఇక్కడ ప్రపంచంలోనే, కువైట్లోని కాదు. ఇక్కడ కువైట్లో అయితే మాత్రం నమాజ్ కంటే చాలా అంటే చాలా విలువనిస్తారు వీళ్ళు. పని వదిలేసి ముందుగా అయితే నమాజ్ చదువుకోమంటారు కొంతమంది ఏం చెప్తారు, నమాజ్ అదే పని అయిన తర్వాత నమాజ్ చేసుకోమంటారు. నమాజ్ చేసుకోవద్దన్నారు, పని అయిన తర్వాత చేసుకోమంటారు. కొంతమంది నమాజ్ తర్వాత పని చేయమంటారు. అట్లుంటారు కొంతమంది. ఇట్లా మనకి మసీద్కి వెళ్ళాలంటే ఇట్లా రైట్ సైడ్లోకి వెళ్ళి అక్కడ మసీద్ ఉంది, అట్లయితే వెళ్ళిపోలా. ఈ రోడ్లో ఏమంటే ఈ రోడ్డు సరిగ్గా ఉండదు ఏంలా. ఇంకా దగ్గరగా తొందరగా వెళ్ళాలంటే ఈ రోడ్డు మీద వెళ్ళాల్సిందే మనము. లేదు మనము కొంచెం ఏమంటారు అది మంచి రోడ్గా వెళ్ళాలనుకుంటే అది లాంగెస్ట్ బ్రిడ్జ్ ఉంది ఒకటి కోయట్లో. చాలా అంటే చాలా పెద్ద బ్రిడ్జ్ అది. దాని మీద వెళ్తే మనకు ఆ బ్రిడ్జి ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్క బ్రిడ్జ్ ఒకటి. అక్కడ బ్రిడ్జి లోపల ఏమంటే మళ్ళీ వీళ్ళు ఐర్లాండ్లు అవన్నీ అయితే కట్టారు అక్కడ బ్రిడ్జి లోపల. అంటే టూరిస్ట్ ప్లేస్ లాగా కట్టినారు. అది చాలా అంటే చాలా బాగుంటుంది. మేబీ ఆ పక్కే అనుకుంటా ఓల్డ్ కోయట్ ఉండేది, అంటే పాత కోయట్. ఇక్కడ మనం చూసుకుంటే కోయట్ ఆయిల్ కంపెనీ కోయట్ ఆయిల్ కంపెనీ. మనము ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు లోపలికి. ఒకసారైనా వెళ్తాను నేను, వెళ్ళి మీకోసం అయితే వీడియో అయితే తీసుకుంటాను. ఎట్లుంటుందో అదే లోపల చూపిస్తాను నేను మీకు. అందుకని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ అనేది ఉంటుంది అక్కడ, గంట సింబల్ కొడితే మీకు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్గా అయితే మీకే వస్తుంది, ఎవరికి పోదు. ముందుగా అయితే మీకు నోటిఫికేషన్ వచ్చింది నేను వీడియో పెట్టాలని. మీరైతే ఆ వీడియోని ముందుగా ఓపెన్ చేసి వీడియోని లైక్ చేసుకోండి. మళ్ళీ నచ్చితే మీకు షేర్ చేయండి, లేకపోతే పర్లేదు మామ, అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మీకు నచ్చితే లైక్ షేర్. మ్యాక్సిమం నేను మీకు నచ్చినా నచ్చకపోయినా లైక్ చేయండి అనను నేను. ఎందుకంటే మీకు నచ్చినా నచ్చకపోయినా సరే మీరు వీడియో లైక్ చేయకపోయినా పర్లేదు,
వీడియోని మాత్రం డిస్లైక్ చేయకండి ఫ్రెండ్స్. చాలామంది ఎందుకో తెలియదు నా మీద కక్ష పట్టుకొని నా వీడియోలు అన్నీ నచ్చినా వాళ్ళకి నచ్చిందో వాళ్ళు చూస్తారో లేదో కూడా తెలియదు, కానీ నాకు వీడియోని ఓపెన్ చేయగానే వెంటనే అల్లకి అదే డిస్లైక్ చేస్తున్నారు మామ. అట్లా చేస్తే నా అదే రేటింగ్ చాలా అంటే చాలా పడిపోతుంది. ముందర కెమెరా ఉంది, ఫోన్ పెట్టేస్తున్నారు. వీళ్ళు పాపం బండ్లు లేక ఎట్లా ఎడారిలో నడుచుకొని వెళ్తున్నారు ఏమో చూడలేకపోతున్నాం. ఎందుకు ప్రతి ఒక్కరికి కష్టం అనేది అది ఒక గుర్తింపు. పేదవాడికి కష్టం అనేది ఒక గుర్తింపు. కష్టం అనేది పేదవాడి జిందగీలో ఎట్లయిపోయిందంటే పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఆ పేదతనంతోనే బాధపడుతూ ఉంటాం. ఆ పేదతనం పోవడానికి ఎన్నో కష్టాలు పడడానికి ఇట్లా బయట దేశానికి వస్తే ఏమో ఈడ వాళ్ళని ఇంకా పేదోళ్ళట్టుగా అయిపోతాయి ప్రాణాలు. ఈడికి వచ్చి ఈడ కష్టాలు పడలేక ఈడ కష్టాలు తట్టుకోలేక ఈడికి ఎంతో అప్పు సప్పులు చేసుకుని ఇంటి దగ్గర అయితే ఈడికి వస్తాం. ఈడికి వచ్చిన తర్వాత అది ఇక్కడ వచ్చిన 100 మందిలో ఇక్కడ ఉండి నిలబెట్టి చేసుకునే వాళ్ళు 10%. ఎందుకంటే ఇక్కడ కష్టాలు అట్లుంటాయి, చాలా అంటే చాలా తట్టుకోలేము ఎవరైనా సరే. ఆ 10% ఎవరంటే వాళ్ళకి ఇంకా ఇది తప్ప వేరే ఆప్షన్ కనపడలేక ఇక్కడే ఉంటారు. కానీ వాళ్ళకి ఆప్షన్ ఉంటే ఆ 10 మంది కూడా వెళ్ళి ఇంటి దగ్గర ఏదో ఒకటి పని అయితే చేసుకుంటూ ఉంటారు. చూసుకుంటే చూడండి ఈ పక్క మొత్తం గుంతలే. ఇక్కడ మనం అయితే అబ్దుల్ ఫార్మ్స్ అనేది వచ్చేసినాము. రైట్ తీసుకుంటే మనం ఇంకా అబ్దుల్ ఫార్మ్స్ అనేది వచ్చేస్తుంది. ఇట్లా చక్కగా వెళ్తే ఏమో ఇది మొత్తం ఇరాక్ బార్డర్ అనేది ముందర అనేది తగులుతుంది మనకి. ఇరాక్ బార్డర్ ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ వరకు ఉంటుంది మేబీ ఇరాక్ బార్డర్ అనేది. మనకు అబ్దుల్ ఫార్మ్స్ అనేది ఇట్లా రైట్ సైడ్కి వెళ్తే అబ్దుల్ ఫార్మ్స్ అనేది వచ్చేస్తుంది. ఈ పక్క మనది ఉండేది. దాని ముందరికి వెళ్ళి రైట్ తీసుకుంటాను. సో మా 80 నెంబర్ నుంచి అయితే నేను ఇంకా అబ్దుల్ లోపలికి అయితే దూరేసినాను. ఇక్కడ ముందర చక్కగా వెళ్తే మనకైతే మన ఫార్మ్స్ అనేది వచ్చేసాది. అది మన మజరా అంటారు ఇక్కడ వీళ్ళు అది ఫార్మ్స్ని. ఇంకా వీళ్ళకి గెస్ట్ హౌస్లో ఎట్లుంటుంది, ఇంకా నా గెస్ట్ హౌస్ ఎట్లుందో ఇక్కడ లోపల చూపిస్తాను. ఇక్కడ కొత్తగా ఇంకో మసీద్ అయితే కడుతున్నారు ఎడారిలో. ఇంకా ఈ ఎడారిలో జమియా మనకేమైనా వస్తువులు కావాలంటే ఎట్లా అని అనుకుంటారేమో. ఇక్కడ పక్కనే మనకి ఇదైతే గ్యాస్ స్టేషన్, ఇంకా బైక్ షాపు, ఇంకా బైక్లు రిపేర్ చేసే షాపు, ఇంకా మొత్తం అనేది ఇక్కడైతే ఉంటాయి మనకి. జమియా దగ్గరే మనకు కార్లు రిపేర్ చేయడానికి, లేకపోతే బగ్గీలు రిపేర్ చేసేది, గ్యాస్లు, సిలిండర్లు అన్నీ అనేది దొరికేస్తాయి. అన్నీ అంటే అన్నీ కావు, కొన్ని అయితే దొరుకుతాయి. ఏవే వస్తువులు కావాలన్నీ మనకి సిటీలో దొరికినట్టు ప్రతి ఒక్క ఐటమ్స్ అయితే దొరకాలంటే ఇక్కడ కష్టము, కానీ దొరుకుతాయి. అవి అయితే తీసుకొని మనం ఇది కావాలా. ఇక్కడ ఈ పక్క వంటలు ఉన్నాయి, ఈ పక్క మనోడు ఒకడు ఉన్నాడు మా తెలుగు అతనే, చూపిస్తాను చూడండి. నేను అక్కడ వంటలు ఎట్లున్నా అనేది అక్కడికి వెళ్దాం అనుకున్నా నేను, బట్ నాకు అంత టైం లేదు. అందుకని మనం మన పని మీద ఎక్కడికైనా మన షోకుల కోసం వెళ్తే వాళ్ళు పోయేటోళ్ళు గమ్ము ఉండరు కదా మామ. ఆ పక్క కనిపిస్తున్నా వంటలు మీకు వీడియోలో సరిగ్గా కనపడటం లేదు. ఒక నిమిషం అమ్మ చూపిస్తాం. ఈ పక్క బండ్లు ఏం రావడం లేదు. రాంగ్ రూట్ అయితే వెళ్తున్నాను ఇప్పుడు. ఎందుకంటే మీకు వంటలు చూపిద్దామని వెళ్తున్నాం. ముందర బండ్లు రావడం లేదు కాబట్టి. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మొత్తం వంటలు ఆ పక్క ఉన్నాయి. చాలా అంటే చాలా వంటలు ఉన్నాయి. వీడియోలు అనేది సరిగ్గా కనపడడం లేదు అనుకుంటాను నేను. ఇంకా ఈ పక్క కూడా ఉన్నాయి చూడండి. అదే ఒకటి వంటలది ఇది. ఇంకా ఈ పక్క కూడా ఒకటి ఉంది వంటలది. ఈడైతే యూపీ వాళ్ళు, ఇంకా మస్లీ వాళ్ళు, ఇరాక్ వాళ్ళు అయితే ఇక్కడ పనిచేస్తున్నారు. ఇక్కడ వీళ్ళని చూసుకోవడానికి. ఇవైతే పొట్టేళ్ళు అమ్మేటి పొట్టేళ్ళు ఉన్నాయి, వంటేళ్ళు రెండు అయితే ఇక్కడే అమ్ముతారు ప్లస్ పెంచుకుంటారు వీళ్ళు. ఇక్కడ ఈ రోడ్ ఎట్లా అంటే చాలా డేంజర్. ఇక్కడ ఒక బండే వెళ్ళాలి ఒక సైడు, ముందర నుంచి బండి వచ్చే. ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఇది రాంగ్ రోడ్, తప్పు ఇది. నేను ఇట్లా వెళ్ళడం, నా వెనకాల నుంచి ఒకడు నాకు దొబ్బుతున్నాడు. కూడా చూడండి వీడు అని దొబ్బుతున్నాడు. నేనేం చేయాలి, ఇంకా లాగాలి. ఇంకా రాంగ్ రోడ్ అయినా సరే ఆ లారీ వాడైతే చిన్నగా వెళ్తాడు. ఎందుకంటే లారీ వాళ్ళకి ఇక్కడ 80లో వెళ్ళాలి, ఇక్కడ 80 90లోనే వెళ్ళాలి. ఎక్కువ ఓవర్ స్పీడ్ అయితే వెళ్ళకూడదు. ఇప్పుడు మనం ఇట్లా వెళ్తున్నాము, సపోజ్ ఇక్కడ కొంతమంది అయితే అడ్డంగా ఇట్లా వస్తారు, మనకి మన లైన్లో కూడా వచ్చేస్తారు. చాలా అంటే చాలా కేర్ఫుల్ ఉండాలి ఈ రోడ్లో. ఒక్క సెకండ్ కూడా నువ్వు కళ్ళు మూసినావు అనుకో, ఒక సెకండ్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు, అంత డేంజర్ ఈ రోడ్డు. అందుకని నేను ఈ రోడ్లో నడిపేటప్పుడు చాలా అంటే చాలా కేర్ఫుల్గా అయితే ఉంటామమ్మ. మీరు కూడా ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే ఈ పక్క అబ్దులియా పక్కకు రావాలనుకుంటే మీరు అదే కేర్ఫుల్గా ఉండండి. ఇక్కడ ఒక మస్జిద్ ఉంది చూడండి, ఇక్కడ కూడా ఒక మస్జిద్. ఎన్ని మస్జిద్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎడారిలో. ఈ మస్జిద్ వచ్చేసి ఇది ఎవరిదో కాదు, మా ముస్లిం కట్టిందే ఈ మస్జిద్. మొత్తం ఇంకా లోపల మెయింటెనెన్స్ అంతా మనం చూసుకోవాల్సిందే. ఇంకా శుక్రవారం అయితే చాలు. ఇంకా మనం చూడండి ఇక్కడ ఒక బోర్డు ఉందా, మజ్రా అని, ఇది మా ముస్లింది. ఇది ముందు నుంచి ఒక బండి వస్తుంది, వాడు చిన్నగా వస్తుంది. వాడు వచ్చే లోపల మనం ఇట్లా
కొట్టేయాలి. ఇంకా చూడండి ఇది ఖాన్ ఫామ్ అని రాస్తున్నారు ఇక్కడ. మా ముస్లిం వాళ్ళు ఏమంటే ఖాన్స్ వాళ్ళు. ఇంకా కోయిట్ అని ఇక్కడ అయితే ఒక చాప ఉంది. ఇంకా లోపల ఎంట్రెన్స్ ఎట్లుందో చూపిస్తాను. చాలా గాలి అయితే చల్లగా గాలి వస్తుంది. ఇంకా గేట్లు అయితే ఇవి కాంచన గేట్లు లాగా ఉంటాయి. ఇంకా ఈ పక్కన చూసుకుంటే మనకు రైట్ సైడ్లో మొత్తం అయితే అదే జంతువులు, కోళ్ళు, మేకలు అవన్నీ అయితే ఉన్నాయి. ఇంకా ఈడైతే మొత్తం పంట ఉంది, అవైతే మొత్తం ఎత్తేసినారు. ఇప్పుడు చలికాలం కదా, ఇప్పుడు మళ్ళీ అయితే ఆ పంట అనేది వేస్తున్నారు. ఆ పక్క కనిపించేది అది నా రూమ్లో. ఇంకా ఈడ ఉండేది రైట్ సైడ్ ఇక్కడ ముందర కనిపిస్తుంది మీకు. ఇంకా ఇదే మామ ఇంకా అబ్దలి అంటే ఇంకా గెస్ట్ హౌస్లు, రూమ్లు లోపల ఎట్లుంటాయి మొత్తం చూపిస్తాను నేను ఇక్కడ. ఏమంటే ఇక్కడ మన వాళ్ళు ఎవరైనా కోయిటోళ్ళు ఉంటే వీడియో తీయలేను, వాళ్ళకి తీస్తే మళ్ళీ అదొక పంచాయతీ నాకు. అందుకని నేనైతే కొంచెం భయపడుతున్నాను వాళ్ళు ఆడని చూస్తారని. మన పని ఏమంటే ఇంకా ఇది వచ్చి నేను ముందు వచ్చిన కొత్తలో అయితే ఇదే నా రూమ్లో. నేను ఇంకా బంగాళూరు అయితే ఉంటున్నాము. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అయితే మనకైతే ఇదైతే తీసుకొని వచ్చి పెట్టేసినారు. ఇదైతే సౌదీ అరేబియా నుంచి తీసుకొని వచ్చినారు. ఇది మనకి ఇది నేను చూపిస్తాను. లోపల రూమ్ నాకు ఎట్లా ఇచ్చినారు మొత్తం అనేది. ఇంకా బండి అయితే ఇక్కడ పార్క్ చేసేయాలి మనము, ఆ పక్క పార్క్ చేయలేము మనం. లోపల ఫైనల్గా అయితే రూమ్ లోపలికి అయితే వచ్చేసింది. ఇక్కడ తీసుకొని నేను వచ్చేటప్పుడు ఈ బెడ్షీట్లు ఇక్కడ నాకు పడుకోవడానికి ఏం లేవు, బెడ్షీట్లు అట్లాంటివి. అందుకని నేను కొనుక్కొని వచ్చాను. ముసలోడు ఏం చెప్పినాడు, నువ్వు తీసుకో, నీకేం కావాలి, ఏమేమి వస్తువులు అవసరం ఉన్నాయి ఇక్కడ నీకు రూమ్లో, నేను డబ్బులు తర్వాత ఇస్తానంటే నేనైతే తీసుకొని వచ్చినా. నేను మొత్తం కలిపి అయితే 20 దినాలు 650 ఫీల్స్ అయితే అయినాయి నాకు. ముసలోడికి బిల్లు పెడితే వాడు ఇస్తాడో లేదు చూడాలా. ఎందుకంటే వాళ్ళు 10 దినాల లోపల తీసుకోమంటే నాకు 10 దినాల లోపల అయితే దొరకలేదు ఇవి. మంచి క్వాలిటీ. అందుకని నేను మంచి క్వాలిటీ తీసుకునేటప్పుడు ఒక దినాలు అట్లనో ఇట్లనో మంచి క్వాలిటీ తీసుకున్నాను నేను. కానీ ఆ రూమ్ అయితే నేను చూపిస్తాను. ముందుగా అయితే ఇవి అన్బాక్సింగ్ చేసేది నేను. లోపల ఏమేమి ఉన్నాయని మొత్తం అనేది ఒక షార్ట్లో అయితే వదులుతాను నేను. గైస్ ఈ వీడియో నేను ఇక్కడైతే ముగిస్తాను. ఇంకా నెక్స్ట్ పార్ట్లో అయితే నేను చూపిస్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో పెట్టినాను అనుకో వీడియో లాంగ్ అయిపోతుంది లెంత్. అందుకని చెప్పి ఈ ఒకటి పార్ట్ 1 అని పెడతా, ఇంకోటి పార్ట్ 2 అని పెడతా. దానికోసం పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.